10 ఏళ్ల తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ మళ్లీ పాగా వేసింది. ఇవే తన చివరి ఎన్నికలు. కెప్టెన్ అమరేందర్ సింగ్ మాటలు ఓటర్లపై బాగా పనిచేశాయి. సిద్ధు క్రేజ్ కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అకాలీదళ్ అసమర్థ పాలన, స్థానిక సమస్యలు హస్తం పార్టీకి వరంగా మారాయి. పంజాబ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దేశంలోనే సుసంపన్న రైతులు పంజాబ్ సొంతం. కానీ కొంతకాలంగా అకాలీ పాలనపై రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సరైన సాగునీటి వసతి లేకపోవడం, అనుకున్న మద్దతు ధర రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆ ఆగ్రహం ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. పంజాబ్లో విజృంభిస్తున్న డ్రగ్స్ ముఠాల వ్యవహారం కూడా అకాలీదళ్ను దెబ్బతీసింది. డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి బాదల్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది యువత, విద్యార్థుల్లో నెలకొన్న అభిప్రాయం. ఈ అసంతృప్తిని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం అకల్ తఖ్త్ విషయంలో అకాలీల వ్యవహార శైలి వారికి ఓటర్లను దూరం చేసింది. కాంగ్రెస్ విషయానికొస్తే బలమైన సీఎం అభ్యర్థిగా కెప్టెన్ అమరేందర్ సింగ్ అన్నీ తానై ప్రచారం చేశారు. రాహుల్ 2-3 సభలకే పరిమితమైన ఇవే తన చివరి ఎన్నికలని, తనకు ఛాన్స్ ఇవ్వాలన్న అమరేందర్ సింగ్ వినతికి పంజాబ్ ప్రజలు సానుకూలంగా స్పందించారు. వ్యక్తిగతంగా కెప్టెన్కున్న పేరు, ప్రతిష్టలు కూడా కలిసొచ్చాయి. దీనికి తోడు నవజ్యోత్ సింగ్ సిద్ధు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి బాగా లాభించింది. కొత్త తరం ఓటర్లపై సిద్ధు ప్రభావం స్పష్టంగా కనిపించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద 10 ఏళ్ల అకాలీ బీజేపీ కూటమి పాలనకు చర్మగీతం పాడింది కాంగ్రెస్.